హైదరాబాద్ సరూర్ నగర్ పరిధిలోని అర్బన్ రెస్టారెంట్లో దారుణం జరిగింది. బిల్లు అడిగిన సిబ్బందిపై దుండగులు కత్తులు కట్టెలతో దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ దాడిలో రెస్టారెంట్ సిబ్బంది తీవ్రంగా గాయపడగా సంఘటనా సమయంలో పోలీసులు అక్కడే ఉండటం గమనార్హం. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు. ప్రధాన నిందితులుగా ఉన్న ఏదుల ప్రసన్న రెడ్డి, యశ్వంత్ రెడ్డి ప్రస్తుతం పరారీలో ఉన్నారు. దీంతో తమకు నిందితుల నుంచి ప్రాణహాని ఉందని రెస్టారెంట్ సిబ్బంది పోలీస్ రక్షణ కోరుతున్నారు. 5 years నుంచి క్యాషియర్గా చేస్తున్నాను. 2వ తారీఖు 4 కస్టమర్లు 9:30కి వచ్చారు. 11:30కి బిల్ అడిగారు. 79 టేబుల్. వాళ్ళు డిస్కౌంట్ గురించి నాతో ఆర్గ్యుమెంట్ చేయడం జరిగింది. ఆ డిస్కౌంట్ నేను మినిమం నా నుంచి వచ్చే 10% డిస్కౌంట్ ఇస్తానని చెప్పాను. కానీ వాళ్ళు నేను డీజీపీ ఆఫీస్లో పనిచేస్తాను, నువ్వేంద్ర అబ్బాయి నాకు 10% ఇచ్చేది అని నాపై దురుసుగా మాట్లాడడం జరిగింది. ఆ దురుసుగా నాతో మాట్లాడినా సరే నేను సైలెంట్గానే ఉన్నా. మా ఓనర్స్ పైన కూడా దురుసుగా మాట్లాడినప్పుడు నేను మీరు అలా మాట్లాడకండి సార్ అని చెప్తే నా పైకి దౌర్జన్యంగా కొట్టడానికి వచ్చారు. ఆల్రెడీ ఒక 3-4 సార్లు కొట్టాడు. అయినా నేను కిందికి వెళ్తుంటే మళ్ళీ వచ్చి కట్టెలతో కొట్టాడు. నేను అక్కడి నుంచి వెళ్ళిపోయాక మా ఓనర్లు ఇన్వాల్వ్ అయ్యాక వాళ్ళపైకి కట్టెలతో దాడి చేయడం జరిగింది. మొత్తం కిచెన్లోకి వచ్చి కిచెన్లో మొత్తం కింద పడేయడం కానీ, ఇక్కడ స్టాఫ్ని బెదిరించడం కానీ మొత్తం అల్లకల్లోలం చేశారు. ఎక్కువ అయితే మొత్తం చాకులతో అందరిని బెదిరించడం జరిగింది. మా స్టాఫ్ భయపడి మొత్తం ఎక్కడికెక్కడనే వెళ్ళిపోయారు. ఇక్కడ రెస్టారెంట్లో ఉండకుండా చాకులు వాళ్ళు చిన్న చాకులు అంటే వాళ్ళ ప్యాకెట్లలో ఉన్నాయా ఎక్కడి నుంచి ఉన్నాయా అని మాకు కట్టెలు కర్రలు వాళ్ళు ఒక ఫస్ట్ 4 ఉన్నారు ఇక్కడ రెస్టారెంట్లో. వాళ్ళు ఫోన్ చేయగానే ఒక 20 నెంబర్స్ 30 నెంబర్స్ రావడం జరిగింది బయట నుంచి. వాళ్ళు రాగానే వాళ్ళు కూర రెచ్చిపోయి అందరినీ కొట్టడం జరిగింది. ఇక్కడ 5 years నుంచి క్యాషియర్గా చేస్తున్నాను. పశ్చిమ